రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేదల పెన్నిధి మన సీఎం కేసీఆర్ గారు ఆశీర్వదించి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా దాసన్ మనోహర్ రెడ్డి గారిని బీఫామ్ ఇచ్చి ఈరోజు మన ముందు పంపడం జరిగింది. వారిని ఆశీర్వదించడానికి జూలపల్లి మండలమే కాదు, మా పెద్దపల్లి నియోజకవర్గ ప్రతి గడప కూడా వారి గురించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఈ విషయం మీకు తెలపడానికి ఒక ఉదాహరణ. నేను గత 4 రోజుల నుంచి మా జూలపల్లి మండలంలో ప్రతి గడపకు వెళ్ళి మా కేసీఆర్ గారి సంక్షేమం కానివ్వండి, దాసర్ మనోహర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ చెప్తుంటే మేము చెప్పకముందే వారే కలగజేసుకొని, అయ్యా మాకు ఈ సీసీ రోడ్డు వారి వల్ల వచ్చింది, అయ్యా వారి వల్లనే మాకు ఈ హైమాస్ రైట్ వచ్చింది, ఈ బోరింగ్ వారి వల్లనే వచ్చింది, ఈ ఇంటర్నల్ రోడ్స్ వారి వల్లనే వచ్చినాయి, మాకు అనేకమైన అభివృద్ధి పనులతో పాటు కేసీఆర్ గారు తలపెట్టిన సంక్షేమ పథకాలు అవి పింఛన్లే కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారకే కానివ్వండి, రైతు బందే కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పథకం కూడా మా గడపకు తట్టింది. కాబట్టి మేము తప్పనిసరిగా కేసీఆర్ గారి వెంటే ఉంటాం, మన దాసన్ మనోహర్ రెడ్డి గారిని గెలిపిస్తాం. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మా వంతు బాధ్యతగా మాదొక దాంట్లో ఒక పాత్ర ఉండాలని దాసన్ మనోహర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నాం. మేమే కాదు, మా చుట్టాలు, మా బంధువులు, మిగతా మిత్రులు, వేరే మండలాల్లో ఉన్నవారికి కూడా మేమందరికి సమాచారం ఇచ్చి, మేము జూలపల్లి మండలం వాసులేం కావచ్చు, మాకు ఓదెల, కాళశ్రీరాంపుల, సుల్తానాబాద్ల, ఎలిగేడ్ల ఇట్లా అనేక దగ్గర మా చుట్టాలు బంధువులు ఉన్నారు. వారికి కూడా చెప్పి మేము దాసన్ మనోహర్ రెడ్డి గారికి కారు గుర్తుకు ఓటేయాలని మేము చెప్తున్నామని వారు చెప్తుంటే నిజంగా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఈరోజు చూసినాం, జూలపల్లి మండలాన్నే ఉదాహరణ తీసుకుందాం. గతంలో జూలపల్లి మండలం, ఇప్పుడు జూలపల్లి మండలం. గతంలో జూలపల్లి మండలానికి ఏ అభివృద్ధి పని లేకుండే, ఈరోజు ప్రతి అభివృద్ధి పని మన జూలపల్లి మండలం తట్టింది. ఒకే ఒక్క సమస్య, జూలపల్లి నుండి పెద్దపల్లి డబుల్ రోడ్ సమస్య ఉండేది. ఆ సమస్య కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి, రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిని మెప్పించి ప్రత్యేక నిధులను 18 కోట్ల రూపాయలని ఇక్కడి నుంచి కాచాపూర్ వరకు, కాచాపూర్ నుంచి నిట్టూరు వరకు, కాచాపూర్ నుంచి తుర్కల మద్దికుంట వరకు ఈ విధంగా రోడ్డును తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా పురోగతి చెందుతున్నాయి. అదేవిధంగా ఈ రోడ్ల విషయం తీసుకుంటే జూలపల్లి నుండి కోనరాపేట నుంచి ధూళికట్టకు, పెద్దాపూర్ నుంచి కల్లంరెడ్డిపల్లెకు, పెద్దాపూర్ నుంచి కుర్మపల్లెకు, నాగులపల్లె నుంచి భూపాలపట్నంకు, బాలరాజుపల్లె నుంచి వడకాపూర్కు, బాలరాజుపల్లె నుంచి కుమ్మరికుంటకు, ఇలా ఈ విధంగా చెప్పుకుంటే పోతే అనేకమైన రోడ్లను కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు సాధించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనకి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మమేకమై ఈ రానున్న 30 తారీఖు నాడు ఏ ఓట్లలో మనమే కార్యకర్తలమే కాకుండా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ ప్రజలందరినీ కూడా మమేకం చేసి కారు గుర్తు మీద ఓటేయించి మనం దాసన్ మనోహర్ రెడ్డి గారిని విజయం సాధించుట్లో మీ అందరి పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, దాసన్ మనోహర్ రెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. అమ్మదారి తీసుకో అన్న.